దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు. సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములో వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నొంది తిరుగుడి, దేవుని వైపు తిరుగుడి. వాక్యములలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లుగా 2 చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న భక్తులారా, మీరు శ్రద్ధాభక్తులు కలిగి మనస్సును పెట్టి మాటలు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. గుమ్మములారా, మీ తలలో పైకెత్తుడి, మహిమగల రాజు మీలోనికి ప్రవేశించునుగాక. ఆమేన్. నిన్నటి దినమందు దేవుడు మాట్లాడారు. పరిశుద్ధాత్మ పూర్ణుడైన దైవజనుడు మీరు యేసును నిరాకరించారు. మహిమగల యేసయ్యను, పరిశుద్ధుడైన యేసయ్యను, నీతిమంతుడైన యేసయ్యను మీరు నిరాకరించి మీ కొరకు దుష్టుడును, దుర్మార్గుడును, పనికి మాలిన దొంగను, నరహంతకుణ్ణి మీ కొరకు మీరు కోరుకున్నారు. అది నిన్నటి దినమందు ప్రసంగం. ఈ దినమందు అదే అపోస్తలులో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. మీరెందుకు యేసై నిరాకరించారంటే, ఎందుకు పనికి మాలిన ఆ దొంగను కోరుకున్నారంటే, మీరును మీ అధికారులను తెలియకయే చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనని చెప్పండి. తెలియక చేశారు మీరు. నిజంగా ఆయనే నిజ దేవుడైన మెస్సయ్య అంటే మీరు చేయకపోదురు. మీరు కనుగొనలేక, గుర్తించలేక అజ్ఞానంలో ఉండి ఈ పని చేశారు. ఇప్పుడుకైనా మించిపోయింది లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడుకైనా మించిపోయింది లేదు. తెలియక చేసిన ఆ దోషము క్షమించబడి నిమిత్తమై, దేవుని సంకల్పము నెరవేర్చబడి నిమిత్తమై, యేసయ్య తిరిగి వచ్చే నిమిత్తమై ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ పాపాలు క్షమించబడి నిమిత్తమై, మీ పాపాలు తుడిచివేయబడి నిమిత్తమై మీరు మారు మనసు పొంది దేవుని వైపుకు తిరుగుడి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ చెప్పకయే పరిశుద్ధాత్ముడు వారితో చెబుతున్నాడు, యేసును చంపినంత భయంకరమైన ఘోరమైన పాపము చేసినా మీకు తెలియక చేశారు కాబట్టి ఎప్పటికైనా మించిపోయింది లేదు. మీరు మారు మనసు పొందగలిగితే, దేవుని తట్టికి తిరగగలిగితే, ఆయన మీ పాపములు సమస్తాన్ని తుడిచివేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎంత మంచి దేవుడు అండి ఆయన. ఈ రోజున ప్రియమైన దేవుని ప్రజలారా, నీ జీవితంలో నువ్వు కూడా తెలిసి తెలియక ఎన్నో దోషాలు, తెలిసి తెలియక ఎన్నో పాపాలు, తెలిసి తెలియక ఎన్నో అవిధేయతలు మన బ్రతుకుల్లో దొర్లిపోతా వస్తున్నాయి. ఈరోజు పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా మించిపోయింది లేదు, ఎప్పటికైనా నష్టపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా నీవు మారు మనసు పొంది దేవుని తట్టికి తిరగగలిగితే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను నా దేవుని తట్టికి తిరిగితే, గట్టిగా, నేను నా దేవుని తట్టికి తిరిగితే, నేను మారు మనసు పొంది నా దేవుని తట్టికి తిరిగితే, నా ప్రభువు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. జరిగిపోయింది.
అయిపోయింది, అది అయిపోయింది. ప్రభు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడట. జరిగిపోయింది, ఎప్పటికైనా మించిపోయింది లేదు. మీరు గనక మారు మనస్సు పొంది బ్రతుకును మార్చుకుని ఆయన త్రట్టికి తిరిగితే. ఎంత అద్భుతమైన మాట అంటే, ఈరోజు మీ పాపములన్నీ తుడిచి వేయబడి నిమిత్తము యేసుక్రీస్తు వచ్చు నిమిత్తము అంటాడు అక్కడ. స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైన మాట అండి. ఇలాగ ప్రభు పలుసార్లు తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. మరో మాట విజ్ఞాపకం చేయనా? చూడండి, యెషయా గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీయులారా మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో, మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపుకు తిరుగుడి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరిపైన తిరుగుబాటు చేశారో, విశేషంగా ఎవరిపైన తిరుగుబాటు కలిగి చేశారో, మీరు ఆయన తట్టుకి తిరగండి. దేవుని ప్రేమ. ఏంట్రా మీరు నా మీద తిరుగుబాటు చేశారు, మీరు అయిపోవాల్సి అని అన్నాడా? ఇప్పుడు అంతెందుకని మన మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తే ఏనండి, వాడిని ఉంచుతాం, ఓడేస్తామా? మాట్లాడతలేదు. ఏ సేవకుడు పైన ఎవరైనా విశ్వాసి తిరుగుబాటు చేస్తే ఆ విశ్వాసి మానేసే వరకు ప్రసంగాలన్నీ ఎవరికి మాట్లాడతలేదు. విశేషంగా ఎన్నోసార్లు మీరు నా మీద తిరుగుబాటు చేశారు, అయినా ఎప్పటికైనా మించిపోయింది లేదు. మీరు నా తట్టుకి తిరుగుడి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మరో సందర్భం అంటాడు, ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఎప్పటికైనా మీరు ఉపవాసము ఉండి కన్నీళ్లు విడుచుచు నా సన్నిధికి వచ్చి దుఃఖించుచు పశ్చాత్తాపపడి దేవుని తట్టుకి తిరిగిన యెడల ఆయన మీకు చేస్తామనుకున్న కీడు చేయగా మాని మీకు మేలు చేయబోతున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదివితే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదివితే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు. అదుగోండి పాత నిబంధనలోనే చెప్తున్నాడమ్మా. అమ్మా, కృపాకాలం కాదది, ధర్మశాస్త్ర కాలం. ఆ ధర్మశాస్త్ర కాలంలోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము కలిగిన వాడు, శాంతమూర్తియు అత్యంత కృప కలిగిన వాడు కాబట్టి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక, కీడును చేయక మానును గనుక, పశ్చాత్తాపడును గనుక, మీ వస్త్రములు కాక మీ హృదయాలు చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. చెదిరితేసయానికి స్తోత్రమని చెప్పండి గట్టిగా. నీ కీడులన్నీ దేవుడు మేలుగా మార్చబోతున్నాడా? ఏ కీడు నీ పైన రాయబడి ఉందో ఆ కీడు యేసు నామములో క్యాన్సిల్ చేయబడును గాక. ఆ కీడు క్యాన్సిల్ అయిపోయి ఆ కీడు మేలుగా మారిపోవాలంటే నిశ్చయముగా మనం ఇప్పుడు ఏం చేయాల్సిన, పశ్చాత్తాపడి మన వస్త్రాలు కాక మన హృదయాలు చింపుకుని దేవుని తట్టుకి తిరిగిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత మంచి దేవుడండి. ప్రజలరా, నా తట్టుకి తిరగండి. ఆయన పైన తిరుగుబాటు చేసిన వారిని తిరగమంటున్నాడు. ఏమండి, ఆఖరికి ఆయన్ని చంపేసిన వాళ్ళే, ఇప్పటికైనా పర్లేదులే, నన్ను మీరు చంపేసినా పర్లేదులే, మీ పాపములు తుడిచి వేయబడినట్లు ఇప్పటికైనా మీరు మారు మనసు పొంది దేవుని తట్టుకి తిరగండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత ప్రేమండి అయింది. చంపేసిన వారికి కూడా ఆఫర్ ఇచ్చాడు ఆయన. మీ పాపాలన్నీ తుడిచివేయబడతాయి, వారు మనసు పొంది దేవుని తట్టు జరగండి. ఇలాగమ్మా పలుమార్లు ప్రభు మాట్లాడుతూ వచ్చిన చాలా మంది దేవుని తట్టుకి తిరగలేదట. చాలాసార్లు మాట్లాడాడు. ఎవడోయ్
చాలా సార్లు మాట్లాడాడు, తన ప్రవక్తల్ని పంపించాడు, సేవకుల్ని పంపించాడు. బాబు ప్రభుతోటి తిరగండి, ప్రభుతోటి తిరగండి, ప్రభుతోటి తిరగండి అని చెప్పినా వారు ప్రభుతోటి తిరగకపోతే సర్లే నా బిడ్డలు నా తోటి తిరగాలని కొన్ని నష్టాలు కూడా కలిగించాడంట. వాళ్ళకి ఏం కలిగించాడు? నష్టాలు కలిగించినా సరే వాళ్ళు దేవుని తట్టుకి తిరగలేదట. నష్టాలు కలిగించిన దేవుని తట్టుకి తిరగలేదు. కొద్దిగా మాటలు చూద్దాం, తర్వాత నేను ఆశీర్వాదంలోకి వస్తాను, ఉపదేశంలోకి వస్తాను. చూడండి బిడ్డలారా, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదవండి, 6వ వచనం చదవండి. మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారము లేకుండా చేసిన కరువుని చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. 8వ వచనం. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయిన, అక్కడ నీళ్లు వాళ్ళకి లేకపోయినను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. 9వ వచనం. మరియు మీ సస్యములను ఎండు తెగుల చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారికి కలుగుతున్నా నష్టం కలుగుతున్నప్పుడు అయ్యో ఈ నష్టం నాకెందుకు, ఈ నష్టం నాకొద్దు, ఈ కీడు నా జీవితానికి మేలుగా మారాలని దేవుని తడికి తిరగాల వద్దా? మాట్లాడండి. ఇంత నష్టం వస్తున్నా సరే వారి జీవితాల్లో వారు దేవుని తట్టుకి తిరగలేదు. 10వ వచనం చదువునా? 10వ వచనం. మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించి, తెగుళ్ళు రోగాలు వచ్చినా మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి పోతున్నా సరే మీ గుర్రములను కొల్లపెట్టించి తిని, వారికి ఉన్నటువంటి వాహనాలు కొల్లపెట్టబడినప్పటికీ కూడా అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదట. తర్వాత 11వ వచనం. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా. సొదొమ గొమొర్రాను ఎంత నష్టం చేశాడో, ఎంత నాశనం చేశాడో, ఎంతగా అగ్నిగంధకాలతో కాల్చేశాడో, అలా మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకుంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. చూసారమ్మా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు మీలో ప్రవేశించునుగాక. చదువులతో స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇన్ని నష్టాలు వస్తుంటే ఖచ్చితంగా దేవుని తట్టుకి తిరగాల వద్దా? వీరు తిరిగారా లేదా? అసలు మనం దేవుని తట్టుకి తిరిగితేనండి ఎంత మురిసిపోతాడు తెలుసు ఆయన. మనము దేవుని తట్టుకి తిరిగితే ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు తెలుసా మీకు? ఈరోజు పరిశుద్ధాత్ముడు అవే మీతో మాట్లాడమన్నాడు. స్తోత్రం కలుగునుగాక. వాటినే మీతో మాట్లాడబోతున్నాను. స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక అన్యజనుడు దేవుని తట్టుకి తిరిగితే, పాపములో ఉన్నవాడు తన పాపాలు విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని తట్టుకి తిరిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు, సంఘం ఎంతో సంతోషిస్తుంది. అలా ప్రజలందరూ దేవుని తట్టుకి తిరగాలని ప్రవక్తల్ని పంపించాడు, సేవకుల్ని పంపించాడు, పలుమార్లు మాట్లాడారు, అయినా వెళ్ళలేదు. కొన్ని నష్టాలు కలగజేశాడు, అయినా వారు దేవుని తట్టుకి తిరగలేదట. అపోస్తుల్లో సేవకుల్ని పంపారండి. దైవజనులు వెళ్ళి వాక్యం చెప్తుంటేనంట అనేకమైన అన్యజనులు దేవుని తట్టుకి తిరిగారట. తిరుగుతుంటే దేవుడును సంఘమును అత్యధికముగా సంతోషించారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తున్నాం. కాబట్టి వారు సంఘముల వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషమును కలుగజేసిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా.
అయ్యా నా ద్వారా ఈ కుటుంబం దేవుని తడికి తిరిగిందయ్యా, నా ద్వారా ఈ బిడ్డ దేవుని ఎద్దుకు వచ్చిందయ్యా, నా ద్వారా ఈ కుటుంబం దేవుని ఎద్దుకు వచ్చారయ్యా, దేవుని తడికి తిరిగారయ్యా అని వారు తెలియజేస్తేనంట సేవకులకి, సంఘానికి, దేవునికి అత్యధికమైన సంతోషము కలిగెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి సయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు నాకు ఎప్పుడు సంతోషం అండి? మీరు మంచి కూర వండి తెస్తేనా, మంచి కానుక ఇస్తేనా? కాదయ్య గారు, పలానా కుటుంబాన్ని నేను దేవుని తట్టుకి తిప్పానండి, పలానా అన్యజనుల్ని దేవుని చెంతకి నేను నడిపించానండి అని నువ్వు చెబితే, దేవుని తట్టుకి నువ్వు అనేక ఆత్మల్ని తిప్పితే, బిడ్డా ఒక సేవకుడే అంత సంతోషిస్తే ఇంకా దేవుడు ఇంకెంత సంతోషిస్తాడో మీరు ఆలోచించండి. ఒకటి చెప్పండి, నేను దేవుని తట్టుకి తిరగాలి. గట్టిగా, నేను దేవుని తట్టుకి తిరగాలి, నా ద్వారా అనేకులు దేవుని తట్టుకి తిరగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ పక్క వారు చూసి నవ్వుతూ చెప్పండి, మీరు దేవుని తట్టుకి తిరగాలి, మీ ద్వారా అనేకులు దేవుని తట్టుకి తిరగాలి. అప్పుడే దేవునికి, సంఘానికి, సేవకుడికి, సహోదరులకి సంతోషము కలుగుతూ ఉన్నది. నమ్మిన వారి గట్టిగా గట్టిగా చెప్పకూడదు నోటితో స్తోత్రం చెబుతూ బిగిరిగా ప్రభుకి స్తోత్రం చెబుతూ, అట్టి కృప కావాలయ్యా, కృప కావాలయ్యా, కృప కావాలయ్యా, కృప కావాలయ్యా, కృప కావాలయ్యా. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్. ప్రైజ్ ది లార్డ్. అట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు అనండి, నేను దేవుని తట్టుకి తిరిగితే నాకు కలిగే దీవెనలు ఏంటి? మీ పక్కవారు చెప్పండి, మీరు దేవుని తట్టుకి తిరిగితే. నవ్వుతూ చెప్పండి అమ్మ, నవ్వుతూ చెప్పండి, ఇలా టచ్ చేసి చెప్పండి, నేను కాదు పక్క వాళ్ళని చూసి. మీరు మారు మనసు పొంది దేవుని తట్టుకి తిరిగితే మీకు కలిగే దీవెనలు ఏంటి? స్తోత్రం చెప్పు గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. ఏంటా దీవెనలు? చాలా ఉన్నాయి, ఒక 7 మాత్రం చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి మాట, సమయంలో త్వరగా వెళ్దాం. మొట్టమొదటి మాట హోషేయ గ్రంథము 14వ అధ్యాయము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి, దేవుని యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, అసలు మీరు సిద్ధపరుచుకోవలసిన ఆ మాటలు ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము దేవా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను నర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. గట్టిగా చతుర్దశయానికి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పాలి, సయానికి స్తోత్రం అని చెప్పండి. దేవుని తట్టుకి తిరిగేవారు మాటలు సిద్ధపరుచుకుని దేవుని తట్టుకి తిరగాలి. దేవుని యొద్దకు వచ్చి తిరిగి, ప్రభువా మా పాపాలు క్షమించండి నాయన. పెద్ద పెద్ద ఎడ్లను బలి అర్పించడానికి మా దగ్గర ఏమి లేవు, ఎడ్లు లేవయ్యా. మా దగ్గర ఉన్నాయి మా పెదవులు, ఎందుకంటే ఈ పెదవులతో పలు రకాలుగా మేము పాపాలు చేశాం. దేంతోనంట చెప్పండి, దేంతోనంట ఈ పెదవులతో పలు రకాలుగా మేము పాపాలు చేశాం ప్రభువా. ఇక ఈ రోజు నుంచి నా నోటి మాటలు, నా పెదవులు నీకే సమర్పణ కలుగునుగాక. ఎవరికి సమర్పించేశారు? ఇక మా దగ్గర ఉన్నది ఏంటి ప్రభా? ఈ పెదవులు తప్ప మా దగ్గర ఇంకేమీ లేవు ప్రభా. నువ్వు కోరేది కూడా ఏంటి ప్రభా? ఈ పెదవులని నీవు కోరుతున్నావు. అంటే ముందు దేని నొక్కేయాలి? మనం మాట్లాడలేదు. యాకోబు అంటాడు, ఈ నాలుకే చిచ్చు చిన్న అగ్ని అయి అడవినే తగలబెట్టేస్తుంది. ఏంటది? నాలుక మహా డేంజర్. ఈ సర్వ శరీరానికి ఈ నాలుకే చుక్కానంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటంటమ్మా? చుక్కాని. పెద్ద ఓడ ఎలా తిరగాలన్నా వెనకేముంటది? చుక్కాని. తెలుసా మీకు? ఈ సర్వ శరీరానికి ఇదిగోండి ఏంటిది?
దీనికి కళ్ళెం పెట్టామంటే స్తోత్రం చెప్పండి. దీన్ని కంట్రోల్ చేసుకుంటే సర్వ శరీరాన్ని కంట్రోల్ చేసేస్తున్నట్టే. మనం చాలాసార్లు మన తలంపుల్ని కంట్రోల్ చేసుకున్నాం, మన చూపుల్ని కంట్రోల్ చేసాం, మన క్రియల్ని కంట్రోల్ చేసాం, మన నడకల్ని కంట్రోల్ చేసాం, మన హృదయాంతరంగా ఆలోచనల్ని కంట్రోల్ చేసాం. కానీ చాలాసార్లు దేన్ని కంట్రోల్ చేయలేదు? మాట్లాడండి. తిరిగి ప్రభువా అయ్యా మేము ఘోర పాపులమయ్యా, మమ్మల్ని క్షమించండి అని నువ్వు తిరిగితేనంట నేను లాభాలు చెప్తున్నాను కదా, దీవెనలు చెప్తున్నాను కదా. ఆ దీవెనలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ప్రియులారా. చూడండి, అలాగ మనం తిరిగి మనం పశ్చాత్తాపడితే దేవుడు మన ఎడలు చూపే దీవెన. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. భక్తిహీనులు తమ మార్గాలు, ఆ భక్తిహీనమైన మార్గాలు విడవవలెను. దుష్టులు తమ తలంపులను మానాలి. వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి. వారు యెహోవా వైపు తిరిగిన, వారు దేవుని తట్టు తిరిగిన ఎడల ఆయన వారి యందు దేవుడు వారి యందు జాలిపడును. దేవుడు వారిని బహుగా క్షమించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. బిడ్డలారా, మొట్టమొదటి దీవెన, నువ్వు ప్రభు తట్టికి తిరిగితే, ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటే, ఘోర పాపిని ప్రభువా ఇంతకాలం జరిగిపోయింది నాయన, దయతో క్షమించు నాయన, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా నేను తిరగను ప్రభువా అని ప్రార్థించుకుంటే, ప్రలాపించుకుంటే, పశ్చాత్తాపడితే, కన్నీరు కరిస్తే, రోధిస్తే, వెంటనే దేవుడు నీ ఎడల జాలిపడి నిన్ను బహుగా క్షమించే దేవుడై ఉన్నాడు. చెదురు దేశయ్యానికి స్తోత్రం అని చెప్పండి. గట్టి చెప్పాలి బిగ్గరగా, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు ఎవరి ఎడలైనా మనం తప్పు చేసామనుకోండి, మనుషుల ఎడల మనకు అర్థమైంది, అయ్యో తొందరపాట్లు ఇచ్చేసేనే, మనం ఇలా చేయకుండా ఉంటే బాగున్ను, ఇలా మాట్లాడుకుంటుంటే బాగున్ను, ఇలా ప్రవర్తించుకుంటుంటే బాగున్ను, తప్పు జరిగిపోయిందిలే సర్లే అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడాను, క్షమించండి ప్లీజ్ అండి, ఏదో తెలియ చేసామండి క్షమించండి అంటే వారికి మన ఎడల జాలి పుడతదా? మనుషులు మాట్లాడతలేదండి. ఏమానేది పడద్దా? ఏం చేసినా నువ్వు చేసింది ఏం చేస్తే ఎలా ఉంటుంది నీకు? ఇప్పుడు అందరికీ భార్యాభర్తల మధ్య ఎదురు చిన్న రిజిస్ట్రేషన్ వచ్చిందండి, చిన్నది సంథింగ్ ఎదురుగా వచ్చింది ప్రాబ్లం. ఇద్దరు ఎడ్డం అంటే తెడ్డం, మా మొహమాలు చూసుకోవట్లేదు. ఈయనేమో సెల్ ఫోన్లో వాట్సాప్లో టీ పెట్టు, వ్యవహారం 6 రోజులు బట్టి నడుస్తుంది వ్యవహారం అంతా. ఆదివారం చర్చకు వచ్చారు, ఇక ప్రభు మాట్లాడారు, వేస్ట్ అమ్మా ఇవన్నీ ఎందుకు అలాగా, క్షమించకపోతే ఎలాగా, నీ భార్యను నువ్వు క్షమించకపోతే ఎలాగయ్యా, నీ భర్త నువ్వు క్షమించకపోతే ఎలాగా అని దేవుడు మనకు బుద్ధి చెప్పాడు. ఓకే అనుకున్నాం, ఒకరినొకరు క్షమించేసుకున్నాం. తర్వాత ఈ వాక్యం ఇంటికి వెళ్ళి ఏమండి ప్లీజ్ అండి నన్ను క్షమించండి. క్షమించాను, నిన్ను క్షమించను అంటాడు ఆయన. పోనీ ఆయన క్షమే, ఇప్పుడు నన్ను నేను క్షమించను, ఎప్పటి నుంచి నువ్వు ఎలా చేస్తున్నావు? నువ్వు సారీ క్షమించు తప్పు అయిపోయింది అని చెప్పిన నీ భార్య అయినా నీ భర్త అయినా నీ ఎడల జాలి పడకపోవచ్చు, కానీ నా ప్రభువు, నువ్వు ప్రభువా క్షమించిన ఆయన, నా భక్తిహీనమైన మార్గాలు నేను మానేస్తాను ప్రభువా, నా మనస్సును నీ తట్టు తిప్పుకుంటాను ప్రభువా, దయచేసి క్షమించమని ఆయన అని ఏడుస్తున్నావు అనుకో, విన్నావా? ఆయన నీ ఎడల ఏం పడతాడంట? ఇప్పుడు మన మీద ప్రభువుకి జాలి పుట్టాలా, కఠినం పుట్టాలా? మాట్లాడతాడమ్మా ఎలా చూడు వాక్యమేను. ఏం పుట్టాలి నీకు? దేవుడికి ఏం పుట్టాలి? జాలి పుట్టాలి. మనుషుల్ని నీ మీద జాలి పడకపోవచ్చు, నీ బంధువులు నీ మీద జాలి పడకపోవచ్చు, రక్త సంబంధులు నీ మీద జాలి పడకపోవచ్చు, పలుమార్లు అడుగుతున్నా, పలుమార్లు బ్రతిమలాడుచున్నా, పలుమార్లు ఆ రిక్వెస్ట్ వారిని అడుగుతున్నా వాళ్ళు నీ మీద జాలి పడకపోవచ్చు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, మనుషులు ఎవరు నీ పైన జాలి పడినా జాలి పడకపోయినా నీ పైన జాలి పడ్డానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. జాలి పడటంతో మాత్రమే కాదట, నిన్ను బహుగా ఆయన ఏం చేస్తాడండి? క్షమించే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను మారు మనస్సు నుండి
నా ప్రభు తట్టుకి తిరిగితే ఆయన నా ఎడల జాలిపడును, ఆయన నన్ను బహుగా క్షమించును. ఇలా చూడాలి. క్షమించిన తర్వాత మళ్ళీ ఇంకెప్పుడైనా ఏం చేయడండి? జ్ఞాపకం చేసుకుంటాడా? మొత్తం ఇసిరి బంగాళాఖాతం వేసేస్తాడు. స్తోత్రం. జ్ఞాపకం. ఇక నీ పైన ఏ దోషారోపణ లేకుండా సమస్తాన్ని తన రక్తంలో కడిగేసి, స్తోత్రం కలుగునుగాక, తన ఆత్మలో కడిగేసి, స్తోత్రం కలుగునుగాక, నీతిమంతునిగా నిన్ను మలుస్తాడు. ఇది ఫస్ట్ ఆశీర్వాదం, అద్భుతమైన దీవెన. ఈ దీవెన కావాలంటారా వద్దంటారా? ఎవరికైనా ఇది కావాలి. ఫస్ట్. రెండవది, మనము ప్రభు తట్టుకి తిరిగితే మనకు కలిగే రెండవ దీవెన చూద్దామా బిడ్డలారా? చూడండి, అద్భుతమైన మాటలు చాలా ఉన్నాయి. చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. కావున అంచె వనరు రాజు నొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకుని యోధ ఇశ్రాయేలు దేశములందంతట సంచరించి రాజాజ్ఞను ఇలాగు ప్రచురము చేసి, ఇశ్రాయేలు వారలారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల, మీరు ఆయన వైపు తిరిగిన ఎడల, మీలో అస్సూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని, మీరు తప్పించుకుని శత్రువుల చేతి నుంచి తప్పించుకుని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. 9వ వచనం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడిని యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల, ఆయన మీ యందు ప్రసన్నుడుగును. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఎట్లెనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసి వేసి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని. గట్టిగా చతుర్దేశయ్యానికి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పాలి. ఏసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇంకా స్తమన్న మట్టుకు వాల్యూమ్ పెంచి చెప్పండి. ఏసయ్యానికి స్తోత్రం అని. దేవునికి మహిమ కలుగును గాక. మనము ప్రభు తట్టుకి తిరిగితే కలిగే మొట్టమొదటి లాభం ఏంటి? ఆయన జాలి పడతాడు, బహుగా క్షమిస్తాడు. రెండవది, మనము దేవుని త్రట్టికి తిరిగితే కలిగే రెండవ దీవెన తెలిసిన, ఆయన మన త్రట్టికి తిరుగుతాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరి తట్టుకంట? ఈ గుడ్డివాడు దావీదు కుమారుడా అని కేకలు వేస్తుంటే మార్గములో పోవుచున్న యేసు వాని వైపుకు తిరిగాడు గనుక వాడి పుట్టుకలో నుంచినటువంటి ఆ గుడ్డితనం అంతయు తొలగించబడింది. దేవుడు పలు సందర్భాల్లో మీరు బైబిల్లో చూస్తే కొంతమంది మనుష్యుల తట్టుకి తిరిగాడైనా. ఎవరైతే ఆయన తట్టుకి తిరిగారో, ఎవరైతే ఆయన పాదాలు పట్టుకున్నారో, ఎవరైతే ప్రలాపించుకుని ఆయన పాదాలు వదలలేదో, వారి వైపు యేసు తిరిగిన వాడు ఒట్టినే వెళ్ళిపోలేదు. వారి జీవితాల్లో ఏ అక్కర విషయమై వారు ప్రభువుని అడిగారో వారి అక్కలన్నీ దేవుడు తీర్చివేశాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఆయన నా తట్టు తిరిగి నాకు గొప్ప సహాయం చేస్తాడు. పక్కవారు చూసి చెప్పండి. ఆయన మీ తట్టు తిరిగి మీకు గొప్ప సహాయం చేస్తాడు. అంటే దేవుడు మన తట్టు తిరిగితే మనకేం దొరుకుతుందండి? గొప్ప సహాయం దొరుకుతుంది. ఇది రెండవ దీవెన. మనుషులు తిరిగితే ఏముంది? నా దగ్గర అంత లేదులే బాబా, ఏడకలే, నీ ఏడుపు వల్ల పోతున్నావు, ఇదిగో కొద్దిగా అని ఏదో ఇచ్చి పంపిస్తారు. మనుషులు కొద్దిగా ఇస్తారు. దేవుడు మనకు కలిగిందన్నంతటినీ సమకూరుస్తాడు. ఆమేనండి. గట్టిగా ఆమేనండి. దేవుడు మన వైపు తిరగాలి సార్.
అయ్యో నేను కష్టాల్లో ఉన్నాను, నా బంధువులు ఎవరు నన్ను చూస్తలేదు, నా రక్త సంబంధులు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, చాలామంది ఉన్నారు కానీ ఎవరు నన్ను చూస్తలేదు అని దిగులు పడబాకు. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంత దిగులు పడతావు? మనుషుడిని తడి తిరిగితే ఏం జరుగుద్ది నీకు? వచ్చి 2 సానుభూతి మాటలు మాట్లాడి 2 ముసలమ్మ కన్నీళ్ళుగా, ఏ కన్నీళ్ళు అయ్యి? ముసల కన్నీళ్ళు. ముసల కన్నీళ్ళు గార్చి ఆ పక్కెళ్ళి ఇది భలే జరిగిందిలే, దీనికి భలే జరిగింది అనుకుంటారు వాళ్ళు. ప్రభు నీ తోటి తిరిగాడు అనుకో, నీకు గొప్ప సహాయము చేస్తాడు. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేనండి. కాబట్టి ఎప్పుడు దేవుడు మన తట్టు తిరిగి ఉండును. కాబట్టి ప్రసన్నుడుగును అని ఉంది. మనం చదివిన వచనాల్లో ఏముంటాడంట? ప్రసన్నుడు అర్థం ఏంటి? మన దగ్గర ఉంటాడు ఆయన, మనకు ప్రత్యక్షం అవుతాడు. ఆయన ప్రసన్నతను మనకు అనుగ్రహిస్తాడు. ఎల్లప్పుడూ ఆయన స్పర్శని మనకి ఆత్మలో గ్రహింపు అర్థమైపోతుంటుంది. ఎప్పటికప్పుడు ఆయన నడిపింపు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ ఆ నడిపింపు తేడా వస్తే ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది. దీన్ని మనం గ్రహించాలి, దీన్ని పొందుకోవాలి. ప్రార్థనలో ఇట్లాంటి కృప పొందాలి. కాబట్టి ఎప్పటికైనా మించిపోయింది లేదు. మీరు మార్పు నంది ప్రభు తట్టుకి తిరగండి చాలు. తిరిగవా సంతోషపడిపోతాడు, తిరిగవా మురిసిపోతాడు. మురిసిపోయిన దేవుడు నీ ఎడల జాలిపడి నీ పాపాలు క్షమించి 2 ఆయన నీ తట్టు తిరిగి నీకు కావలసిన గొప్ప సహాయం చేస్తాడు. ఆయన టైం లేదు కనుక త్వరగా వెళ్తున్నాం. మనం చూస్తాం 3వ దీవెని మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, సర్వశక్తి వైపునకు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా, నీ గుడారముల నుంచి దుర్మార్గమును దూరముగా తీసివేస్తే నీవు అభివృద్ధి పొందుదువు. చెదురెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు యేసయ్య వైపు తిరిగితే, సర్వశక్తుడు అంటే యేసయ్య, యేసు వైపు నువ్వు తిరిగితే, అమ్మ విన్నావా, నీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో దేవుడు అభివృద్ధి పరుస్తాడు. స్తోత్రం అనండి గట్టిగా. చెప్పాలి యేసయ్యా నీకు స్తోత్రం అనండి. చెప్పాలి గట్టిగా చెప్పాలి. మీరు స్వరం రావట్లేదేంటి మీకు? ఈరోజు ఉపవాసాలు ఉంటున్నారమ్మా, ముఖాలు నీరసంగా ఎట్టుకున్నారు. గట్టి చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పు. నువ్వు సర్వశక్తి మంతుని వైపుకి నువ్వు తిరగలిగితే దేవుడు నీకు అభివృద్ధిని కలగజేస్తాడు. నీ వ్యాపారములో అభివృద్ధి, నీ ఉద్యోగములో అభివృద్ధి, నీ చేతి పనుల అభివృద్ధి, నువ్వు చదువుతున్న చదువులలో అభివృద్ధి, నీ ప్రార్థనలో అభివృద్ధి, ఆత్మ సంబంధమైన విషయాల్లో అభివృద్ధినిస్తాడు, ఆర్థిక పరిస్థితుల విషయాల్లో అభివృద్ధినిస్తాడు. అన్ని విషయాల్లో ప్రభువు నిన్ను ఏం చేస్తాడు? అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. చేతులతో స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రమముగా అభివృద్ధి పరుస్తాడు దేవుడు నిన్ను. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఈ రాత్రి కూడా చెప్తున్నాను. దేవుడు నిన్ను అభివృద్ధి పరచడం మొదలు పెడితే నీ అభివృద్ధిని ఎవ్వడో ఆపలేడు. స్తోత్రం చెప్పండి గట్టి. దేవుడు నిన్ను అభివృద్ధి పరచడం మొదలు పెడితే నువ్వు దేవుని తట్టుకి తిరిగి, సర్వశక్తిమంతుని వైపుకి తిరిగి, ప్రభువా నీవే నా సహాయం, నీవే నా కాపుదల, నీవే నా సమస్తము, నీ రాజ్యమే నాకు కావాలి, నీవే నాకు కావాలి ప్రభువా అని అడుగుతూ ప్రభు పాదాలు పట్టుకుని ఆయన గట్టిగా పట్టుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తుంటే, ఎన్ని దుష్ట శక్తులు, ఎంతమంది వ్యతిరేకులు, దుర్మార్గులు అడ్డుపడినా నిన్ను ఒక్క చిన్న తల వెంట్రుక మోస వెనక్కి రావడానికి వాళ్ళ వల్ల కానే కాదు. చేతులెత్తి స్తోత్రం చెప్పు గట్టిగా. ఎంతమంది దుష్టులు పొంచి ఉన్నా, ఎంతమంది దుర్మార్గులు పొంచి ఉన్నా, ఎంతమంది నీకు హాని చేయవారు పొంచి ఉన్నా, వారు నీకు హాని చేయాలని వారు చూస్తున్నా, ఎవడు నీకు ఏ హాని చేయలేడో. ఎందుకు చేయలేడంటే, ఇప్పుడు నేను అభివృద్ధి పరిచేది ఎవరు? నిన్ను ఎవడు చెప్పండి? సర్వశక్తిమంతుడు నిన్ను అభివృద్ధి పరుస్తున్నాడు. ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తున్నాడు. నీ బిజినెస్, ఆత్మ సంబంధమైన నీ అనుభవాలు ఆయన ప్రభు ఆయన చేస్తున్నాడు, అభివృద్ధి పరుస్తున్నాడు. ఎవడు ఆపుతాడండి? స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి స్తోత్రం అని. హల్లెలూయా. బైబిల్లో చూడండి, ప్రభు ఎవరినైనా అభివృద్ధి పరచాలి అనుకున్నప్పుడు పాపం వాళ్ళు అభివృద్ధి పడుతుంటేనండి దేవుడు పాపం వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినాయో కాలేదంటారా? మాట్లాడతలేదు మీరు. అయినా దేవుడు వారిని వదలలేదు. వదలకుండా దేవుడు సంకల్పానుసారంగా
దేవుడు కోరుకున్న స్థాయికి వారిని తీసుకొచ్చి పెట్టాడు. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ నోటితో స్తోత్రాలు చెబుతూ బిగ్గరగా పరిశుద్ధాత్మని గట్టి కోటలు కొడితే గట్టిగా రిసీవ్ చేసుకుందాం. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుందాం. నీ బిజినెస్ లో, నీ ఆత్మ సంబంధమైన అనుభవాలు, ప్రతి విషయంలో గొప్ప అభివృద్ధి కలుగును గాక. నీవేం చేయాలి తెలిసిన? సర్వశక్తిని వైపుకి తిరగాలంతే. తిరుగు ప్రభు తట్టికి. మీకు తెలియక చంపేశారు ఆయన్ని. మీ పాపాలు తుడిచివేయబడినట్లు ఆయన వచ్చినట్లు మీరు మారు మనసు పొంది దేవుని తట్టికి తిరుగుడే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పాలి చేతులు తెసి అని స్తోత్రం అని చెప్పండి. నేను తిరిగితే ఏంటి మొట్టమొదటి దీవెన? ఆయన నా ఎడల జాలిపడి నన్ను బహుగా క్షమిస్తాడు. 2, నేను తిరిగితే ఆయన నా తట్టు తిరిగి నాకు సహాయం చేస్తాడు. 3, నేను తిరిగితే అన్ని విషయాల్లో ఆయన నన్ను అభివృద్ధి పరుస్తాడు. సమయం లేదు. 4వ మాట ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని సన్నిధిలో నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. స్తోత్రం చెప్పండి గట్టిగా. తిరిగి నేను రాసుకున్నాను, వినండి చాలా శ్రద్ధగా. దూరం అయిపోయిన మనలను తిరిగి రప్పించి ఆయన సన్నిధిలో దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేనండి. గట్టిగా ఆమేనండి. మీరు కదలాలి, ఆమేనని చెప్పండి. మీరు నోరు విప్పాలి, ఆమేనని చెప్పండి. దూరం అయిపోయిన నీ జీవితాన్ని దేవుడు తన తొట్టికి తీసుకుని వచ్చి తన సన్నిధిలో నిన్ను ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడంట. స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో ఏముంది? రోగాలకు స్వస్థత ఉంది. ఆయన సన్నిధిలో ఏముంది? ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉన్నాయి. ఎన్నోసార్లు మన జీవితాల్లో దేవునికి దూరం అయిపోయాం. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు. చాలా తిప్పలు పడ్డాడు, చాలా నష్టపోయాడు, చాలా నష్టపరమైన అనుభవాలు అనుభవించి అప్పుడు తండ్రిని గుర్తొచ్చింది. అయ్యో నా తండ్రి అని తిరిగి వస్తుంటే దూరం నుంచి ప్రేమగల తండ్రి చూసి వీడు అనుకున్నాడు, నన్ను క్షమించు ప్రభువా తండ్రి అని అడుగుదాం అనుకున్నాడు. ఈ మనసులో అనుకున్నాడు కదా, దీన్ని తండ్రి గుర్తించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు తిరిగవా బిడ్డా, నిన్ను ఆయన సన్నిధికి నడిపించి ఆయన సన్నిధిలో నిన్ను ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. అంటే పచ్చని ఒలివ మొక్కల వల్ల నిన్నేం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, అంతరంగాల్లో గొప్ప నెమ్మది. చూడండి, పాపంలో ఉన్న ఆ స్త్రీ తన జీవితంలో ఎంతో గలిబిలి, ఎంతో వేదన. ఆ ప్రక్కింట్లోనే ఏసై ప్రార్థన పెట్టాడు అని వచ్చి ఆ ఇంట్లోకి వచ్చేసి ఏసై కాలు పట్టుకుని ఏడుతుంది అలా ఏడ్చేస్తుంటే ఏసై అన్నాడమ్మా, నీ విస్తార పాపాలన్నీ పోయినాయి, ఇప్పుడు నీకేమొచ్చింది తెలిసిన? సమాధానం వచ్చింది. నువ్వు సమాధానము కలిగిన దానిగా నీ ఇంటికి తిరిగి వెళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టి. కొన్ని కలవరాలు, కొన్ని చింతలు మిమ్మల్ని చాలా డిస్కరేజ్ చేస్తున్నాయి. నువ్వు చాలా ఎదగాలని, ఆత్మలో బలపడాలని, దేవునికి మరింత దగ్గరవ్వాలని నువ్వు ఆశపడుతున్నావు. కానీ ప్రభు సన్నిధికి రావాలి, స్థిరపడాలి అనుకుంటున్నావు. కానీ కొన్ని ఐహిక విచారాలు నిన్ను ఏం చేస్తున్నాయి? వెనక్కి లాగేస్తున్నాయి. సింపుల్. ఒకటి రాత్రి ఆయన తట్టు తిరుగు. స్తోత్రం కలుగునుగా. ఎవరి తట్టు? నీ మనసు తిప్పుకో ఆయన వైపుకి. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ హృదయాన్ని తిప్పుకో, తీసుకొచ్చుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఉన్నా, ఎన్ని ఆటంకాలున్నా వచ్చేస్తావు. స్తోత్రం కలుగునుగాక. స్థిరపరుస్తాడు. హల్లెలూయా. నిలబెడతాడు. హల్లెలూయా. తన సన్నిధిలో ఏముందండి? కాపుదల ఉంది. తన సన్నిధిలో ఏముందండి? పాప క్షమాపణ ఉన్నది. ఇలాగ నువ్వు తిరిగితేనే ఈ లాభాలన్నీ నీకు అత్యున్నతమైన కృపణిస్తాడు. ఈరోజు నీ మనసు దేని తోటి తిరిగింది? దేని వైపుకి నీ ఆలోచనలు తిరుగుతున్నాయి? కొంతమంది మందిరంలోకి వస్తారు, వాళ్ళ మనసు అంతా ఊరి మీద తిరిగింది. అక్కడ ఏమైంది? ఇక ఇది కాదు, దేవుని తట్టు పరిపూర్ణంగా తిరుగు. 4వది
దూరం అయిపోయిన మనల్ని తిరిగి రప్పించి ఆయన సన్నిధిలో ఏం చేస్తాడమ్మా? స్థిరపరుస్తాడు. 5వ మాట చూద్దామా? మనం ఆయనతోటి తిరిగితే కలిగి 5వ దీవెన. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం. త్వరగా. జిమ్రీ రాజులందరూ 25:5 చదవాలి త్వరగా. మీ చేతి పనుల వలన, నీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగు చేయకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలగజేయకుండునట్లును, అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి నా తట్టుకు తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసినటువంటి ఆ ఉన్నతమైన దేశములో స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని. ఈ విషయాలన్నీ చర్చించే టైం మన దగ్గర లేవు కనుక ఒకటే మాట, మనము ఆయన తట్టుకి తిరిగితే ఆయన మనల్ని నిత్య నివాసమునకు చేరుస్తాడు. ఆమె నన్ను చూసారా? ఇప్పుడు అభివృద్ధి స్వస్థత అంటే హల్లెలూయా అన్నారు. నిత్య నివాసం అంటే ఆమె అంటలేదండి మీరు. చెప్పండి చేతులు యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పు. ఈ భూమి మీద ఎన్ని అభివృద్ధులున్నా, ఎన్ని ఆశీర్వాదాలున్నా, ఈ భూమి అనంతరం మనకి ఏ నివాసం ఉంది? మాట్లాడాలి. అది వద్దా మనకి? ఈ భూమి మీద ఏమీ లేకపోయినా అది ఖచ్చితంగా కావాలి. 5వ మాట 4వ మాట అనేది 5వది. తప్పకుండా దేవుడు నిన్ను నీవాయన తట్టుకి తిరుగు నిత్య నివాసములో చేర్చబోతున్నాడు. ఆమేన్. నిత్య నివాసం అంటే ఏంటిది? మహిమ. హల్లెలూయా. నిత్య నివాసములో ఉన్న ఆదాములు ఆ మహిమను కోల్పోయారు. ఆ మహిమను తిరిగి మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు వారి కడపటి ఆదాముగా వచ్చి మన కోసం బలి అర్పణగా మారిపోయాడు ఆయన. ఎందుకని ఎలా చేసావు? ఎందుకు నువ్వు ఎంతగా ఎలా చేసావు అంటే ఆయన అంటాడు, మిమ్మల్ని నిత్య నివాసములో చేర్చడానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఒకరోజు నేను, మా పాస్టర్ గారు, మా అమ్మాయి ఒక ఇంటికి హౌస్ విజిటింగ్కి వెళ్ళాం. వెళ్ళేది విద్యాంది, అమ్మ వాష్రూమ్ అమ్మ అంటే సరే ఆ బెడ్రూమ్లో ఉందమ్మా వెళ్ళని వాళ్ళు అన్నారు. ఇది బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళింది. మేము హాల్లో కూర్చుని వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళ భర్త గారు లేరు. మాట్లాడుతుంటే లోపు ఆవిడ, అయ్య బాబోయ్ ఈ పిల్ల కొత్త షాంపూ బాటిల్ అండి బాబు, మొత్తం పిసికేస్తున్నట్టుంది, మొత్తం వంపేస్తున్నట్టుంది, షాంపూ వాసన వచ్చేస్తుంది. గబగ వెళ్ళి హే విజ్జు 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 అని డోర్ కొట్టింది. నా కూతురు అయ్యి బాబోయ్ డోర్ కొట్టేసరికి దానికి అర్థమైపోయి గబగబా అప్పటికది షాంపూ డబ్బా ఎంత 250 రూపాయలు ఎంత అది, ఆ డబ్బా మూత తీసేసింది, దాన్ని వంపేసింది, దాంతో ఆడేస్తుంది. వాష్రూమ్లోకి వెళ్ళి ఈలోపు గబగబా ఆవిడ కనిపెట్టేసింది కదా, కొట్టేసరికి దీనికి భయం వేసిపోయి ఏం చేయాలి తెలియక ఆ బాటిల్ నీటితో నింపేసింది ఫుల్గా. అదేంతోనండి నింపేస్తానే ఆవిడ దోరి తీసింది. ఏంటి నువ్వు షాంపూ మొత్తం పాడు చేసావా అంటే, లేదా ఆంటీ చూడంటే నేను ఇచ్చింది. చూస్తే మొత్తం నీళ్ళే దాంట్లో. అమ్మ బాబోయ్ ఈ పిల్ల ఇలా చేసిందండి బాబాయ్. పాస్టర్ గారు చూడండి ఈ పిల్ల ఎలా చేసిందో చూడండి, ఇది ఎక్కడా దొరకదండి, ఇది మంచి బ్రాండ్ అండి, ఇది మా ఆయన తెచ్చాడండి, ఇప్పుడు ఇది అయిపోయిందంటే నన్ను చంపేస్తాడండి, నేనే తెచ్చాడండి బాబు అంటుంది ఆవిడ. ఇక నా బతుకు అయిపోయింది బాబు అంటుంది. దేనికి? ఈ పిల్ల రాకాశ పిల్ల అయిపోయింది, ఎలా అయిపోయింది, అలా అయిపోయింది, పాస్టర్ గారి పిల్ల ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అంటున్నారు. వెంటనే నాకు చాలా బాధ కలిగింది. అమ్మ ఒకసారి ఆ డబ్బా ఎలాగేవమ్మా అన్నాను. ఆ డబ్బా తీసుకున్నాను. జేబులో సెల్ చూసి ఆ ఫ్రంట్ సైడ్ ఆ బ్యాక్ సైడ్ ఫోటోలు తీసి ఆ డబ్బా ఇచ్చామా ప్రార్థన చేసి వెళ్తాం అని చెప్పేసి నా భార్య నేను ప్రార్థన చేసి బిడ్డను తీసుకుని వెళ్ళి ఇంటికి రాలే. ఆ సెల్లో ఫోటో తీసిన ఆ షాంపూ ఎక్కడ దొరుకుతుందని తిరగడం మొదలెట్టాం. డీమార్ట్కి వెళ్ళాం, ఇంకో మాటకి వెళ్ళాం, ఆ మాటకి వెళ్ళాం, ఈ మాటకి వెళ్ళాం. మొత్తానికి అది విక్టర్ బజార్లో దొరికింది. దానికి స్తోత్రం కలుగును. విక్టర్ బజార్లోకి వెళ్ళి అది కొన్ని 250 రూపాయలు అంతా చెల్లించి అప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళదు, మళ్ళీ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ దయతో క్షమించండి, నా కూతురు పాడు చేసింది, నేను దాన్ని వెలబెట్టి ఏం చేశాను, దయతో మీ ఇంట్లో మా బిడ్డలను బట్టి మమ్మల్ని బట్టి మీ ఇంట్లో ఏమి రాకూడదు, మీ భార్యాభర్తలకి ఈ షాంపూ వల్ల గొడవ,
ఆ డబ్బా బయటేయండి అమ్మా, ఈ డబ్బా అక్కడ పెట్టేయండి. సారీ అమ్మ, ఇంకెప్పుడు అలా జరగదమ్మా అన్న. దాని స్తోత్రం చెప్పండి, గట్టిగా చదివేది స్తోత్రం చెప్పండి. ఎందుకు నేను ఈ మాట చెప్పాను ఇప్పుడు మీకు? అలాగే మనం పాపం చేసి దుర్మార్గ కార్యాలు చేసి దేవునికి దూరమై దేవుణ్ణి బాధ పెడితే సైతానుగాడు అపరాధముగా మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపం నా పాపం కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి, స్తోత్రం చెప్పు గట్టిగా, పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి విలువ పెట్టి నిన్ను కొని ఆ శాప శిక్ష, ఆ దోష శిక్ష మన మీద పడకుండా ఆయనే తనపైన వేసుకుని మనకి గొప్ప విమోచనము కలుగు చేశాడు. అట్టి దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి గట్టిగా, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు ప్రభువా ఈ త్యాగం? ఎందుకు ప్రభువా ఇలా శ్రమ పడ్డావు? ఎందుకు ప్రభువా ఇలా రక్తం కార్చావు? ఎందుకు ప్రభువా ఇలా కొట్టబడ్డావు అంటే, రే బాబు నాతో కూడా మిమ్మల్ని నిత్య నివాసములో చేర్చాలన్నా అన్నాడు. చూసారా, మన నిత్య నివాసంలో ఉండాలని మన కోసం శ్రమ పడ్డాడు ఆయన, ప్రాణం పెట్టాడు ఆయన, రక్తం కార్చాడు. కాబట్టి ఆ యేసు ప్రభు శ్రమను జ్ఞాపకం చేసుకోవడం తప్పండి? తప్ప? ఈరోజు యేసు ప్రభు శ్రమను జ్ఞాపకం చేసుకుని ఉంటే చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ శ్రమనికి జ్ఞాపకం ఉంటేనే పరిశుద్ధంగా బ్రతుకుతావు, స్తోత్రం కలుగును గాక. ఆ శ్రమనికి జ్ఞాపకం ఉంటేనే యథార్థంగా జీవిస్తావు. ఇన్నిసార్లు మనం సిలువ కొట్టాం, ఇంకెప్పుడు సిలువ కొట్టకూడదు అనే ఒక భయం మనలో పడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదివితే స్తోత్రం చెప్పండి గట్టి. 6వది, ఆయన తట్టు తిరిగితే కలిగే 6వ మాట, లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. పేతురు, నాకు శోధన రాబోతుంది, నాకు శోధన వచ్చినప్పుడు మీ నమ్మిక తప్పిపోబోతుంది. మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. పేతురు, నీ కోసం నేను వేడుకున్నాను. నీ మనస్సు తిరిగిన తరువాత, నీ మనస్సు దేవుని తటికి తిరిగితే నీవు నీ సహోదరులను స్థిరపరుస్తావు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి 6వ మాట చెప్పండి. నేను దేవుని వైపు తిరిగితే అనేకుల్ని దేవుని వద్దకు నడిపిస్తాను, అనేకుల్ని దేవుని సంఘంలో స్థిరపరుస్తాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరితోటి తిరిగితే? పేతురు కోసం యేసయ్య ప్రార్థన చేశాడు. బాగా ప్రార్థన చేసి, పేతురు నువ్వు తొలగిపోతావు, తొలగిపోయినా మరలా నువ్వు నా తట్టు తిరుగుతావు. అలా తిరిగినప్పుడు నీ సహోదరుని ఏం చేస్తావు? స్థిరపరచు. అంటే దేవుని తట్టుకు నువ్వు తిరిగితేనే విన్నావా అమ్మా, నిన్ను బట్టి కొన్ని ఆత్మలు సంఘములో స్థిరపరచబడతాయి. స్తోత్రం చెప్పండి. చెప్పండి, నన్ను బట్టి కొన్ని ఆత్మలు సంఘములో స్థిరపడాలా వద్దా? స్థిరపరచబడాలంటే మనం ఎవరితోటి తిరగాలి? తిరిగామంటే ఆటోమేటిక్గా నీ ద్వారా కొన్ని ఆత్మలు సంఘములో స్థిరపడతాయి. సంఘము క్షేమాభివృద్ధి పొందుద్ది, అంతకందుకు విస్తరించబడుతుంది. మన ఆదివారం దేవుడు మాట్లాడారు కదండి, మనం ఏం కనాలంట? మనం ఏం ఫలించాలంట? సువార్త. సువార్త ఫలించచ్చు. మనలో ఉన్న సువార్త ఏమవ్వాలంట? ఎన్నారా మర్చిపోయారా? అలా జరగాలంటే మనం శ్రమ పడాలి, సిగ్గుపడకూడదు, సిద్ధంగా ఉండాలి, ప్రాణమైనా పెట్టాలి. ఇవన్నీ దేవుడు మాట్లాడుతూ వచ్చారు మనతో. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వది, నీ ద్వారా అనేక ఆత్మలు క్రీస్తులో స్థిరపడునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ ద్వారా నా ద్వారా అనేక ఆత్మలు ఏమవ్వాలి? క్రీస్తులో స్థిరపరచబడాలి. 7వ మాట ఆఖరి మాట. చాలా ఇది ప్రాముఖ్యం. 7వ మాట ఆఖరి మాట. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం. నా గద్దింపు విని తిరుగుడి, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, ఆలకించుడి, నా ఆత్మను నా బలమైన ఆత్మను మీ పైన కుమ్మరిస్తాను. చదువుతూ స్తోత్రం చెప్పండి గట్టిగా. తిరిగితే దేవుని బలమైన ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేన్ అంటలేదు. ఇది వద్దేంటి మనకి? ఇంకెక్కడో ఉన్నారు, అందరూ తెగ రాసేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వర్తమానాన్ని యూట్యూబ్లో పెట్టనా? ఈ రాత్రి రేపు పొద్దున పెడతాను. మరి శుభ్రంగా ఇంకోసారి పొద్దున్న రాసుకోవచ్చుగా. ఒక్కొక్కడు విలేకరులు అయిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టి హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంత బిజీ లైఫ్ మరి మేమే ఖాళీకి చెడతలు కొట్టుకుని కూర్చున్నాం ఇక్కడ.
ఇంకోసారి వింటే తప్పేంటి? తప్ప విలేకరుల డ్యూటీ పక్కనట్టి విశ్వాసులుగా మనం మారిపోదాము గాక. గట్టిగా ఆమేనండి, స్తోత్రం అనండి గట్టిగా. 7వ మాట ఏంటి నాన్నగారు? నువ్వు దేవుని తట్టుకి తిరిగితే దేవుడు తన బలమైన ఆత్మను నీ పైన కుమ్మరిస్తాడు. స్తోత్రం చెప్పండి. బలమైన అభిషేకముతో నీవు నింపబడతావు, ఆత్మతో నింపబడతావు. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నీ జీవితంలో ఉంటావు. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకుంటావు తిరిగితే. కాబట్టి అపోస్తుల కరల గ్రంథములో ఆ శృంగారం అనే దేవాలయములో బిగ్గరగా చెబుతున్నారు, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియకయే యేసును నిరాకరించి చంపేశారు. అయినా ఎప్పటికైనా మించిపోయింది లేదు. మీ పాపములు తుడిచి వేయబడి నిమిత్తము మీరు మారు మనసు పొంది దేవుని తట్టికి తిరుగుడి. అలాగూ ప్రభు తట్టికి తిరిగితే 7 ఆశీర్వాదాలు దేవుడు చెప్పాడు. అలా దేవుని తట్టికి తిరిగితే ఆయన ఎంతో సంతోషిస్తాడు, ఆయన సంఘము సంతోషిస్తుంది, ఆయన సేవకులు సంతోషిస్తారు. అక్కడతో ఆగిపోకుండా సంతోషించిన దేవుడు మొత్తం ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు? ఎన్ని దీవెనలు కుమ్మరిస్తాడు ఆయన? త్వరగా చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? మన ఎడల జాలిపడి మన పాపములన్నీ ఆయన ఎలాగా బహుగా క్షమిస్తాడు. 2, ఏమండి, ఆయన మన తట్టికి తిరిగి మనకి గొప్ప సహాయము చేస్తాడు. 3, నేను ఆయన తట్టికి తిరిగితే ప్రతి విషయములో నన్ను అభివృద్ధి పరుస్తాడు. 4, నేను ఆయన తట్టికి తిరిగితే దూరం అయిపోయిన నా జీవితాన్ని ఆయన సన్నిధిలోనికి తీసుకొచ్చి ఆ సన్నిధిలో ఉన్న అనేక దీవెనలు, ఆశీర్వాదాలు నా కుటుంబాల్లో కుమ్మరిస్తాడు. 5, నేను ఆయన తట్టికి తిరిగితే నిత్య నివాసములోనికి మనల్ని చేరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. 6వది, నేను ఆయన తట్టికి తిరిగితే నా ద్వారా దేవుడు అనేక ఆత్మలను నడిపిస్తాడు, అనేకల్ని ఆత్మలో స్థిరపరుస్తాడు, క్రీస్తులో స్థిరపరుస్తాడు. 7వ మాట, ఆఖరి లాభం, ఆఖరి దీవెన, నేను ఆయన తట్టికి తిరిగితే బలమైన అభిషేకమును మన మీద కుమ్మరిస్తాడు ఆయన. హల్లెలూయా. అట్టి మహాకృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించునుగాక. అనుగ్రహించినట్లుగా అందరూ మోకరించండి, నిలువు మోకాలు వేయండి. కూర్చుల్లో కూర్చున్న వారు లేచి నిలబడండి. 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం